ఒక సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది. ఇంకొక సైడ్ గౌరవ ప్రధాన మంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. గౌరవ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు చార్జ్ తీసుకున్న తర్వాత విజన్ 2047 అని చెప్పి ఈ 2047 కల్లా మన ఇండియాకి స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. సో ఈ 2047 లో మన శత జయంతి ఉత్సవాలు జరుపుకునే సమయానికి ఇప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దృఢ సంకల్పంతో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగిందన్నమాట. అంటే ఏంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే, సో అభివృద్ధి చెందిన భారతదేశం అవ్వాలంటే మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి, అలాగే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర దేశాల నుండి ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. అంటే ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలి. సో ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ అవ్వాలంటే మనకు కావాల్సినన్ని మనమే చేసుకోవాలంటే దానికోసమే ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ మనమే తయారు చేసుకోవాలనుకుంటున్నాం. సో అలాంటి సందర్భంలోనే మన సుధాంశు మణి సార్ వెళ్ళి మనకు కావాల్సిన హై స్పీడ్ ట్రైన్స్ ని సో 1/3 కాస్ట్ లోనే నేను తయారు చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. సో వెరసి ఇవన్నీ కూడా ఈ ట్రైన్ 18 ఈ వందే భారత ట్రైన్ అన్నది పట్టాలెక్కడానికి కారణమైందనమాట.